హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండి, NIPR. దీని నుంచి మనకి నాన్ టీచింగ్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ముందుగా మనం NIPR అంటే ఏంటి అనేది చిన్న డీటెయిల్స్ అవి తెలుసుకుందాం. దాని డీటెయిల్స్ కోసం చూద్దాం. ఇక్కడ NIPR అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్లోబలైజేషన్లో మనకి డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్, అలాగే ఫార్ములేషన్లో ఇంపార్టెన్స్ ఉంది, అలాగే హ్యూమన్ రిసోర్స్ టాలెంట్ కూడా దీంట్లో క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయి అనుకొని మనకి ఈ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేది మనకి మొహాలి అండి, SAS నగర్ మొహాలి పంజాబ్లో మనకి ఇన్స్టిట్యూట్ 1998లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకి 2007-8లో ఇంకో 6 ఇన్స్టిట్యూట్స్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే అహ్మదాబాద్, గువాహటి, హజ్పూర్, అలాగే కోల్కతా, రాయ్బరాలి, అలాగే మన హైదరాబాద్లో కూడా 2007లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని దేనికది ఇండిపెండెంట్గా వర్క్ అవుతున్నాయి. ఇక్కడ మనకి రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ అనేది నాన్ టీచింగ్ పొజిషన్స్కి మన మెయిన్ ఇన్స్టిట్యూట్ ఉంది కదండి, పంజాబ్లో, దాని నుంచి మనకి రిలీజ్ అయింది. ఆ డీటెయిల్స్ అవి చూద్దాం. ఇదిగోండి, మనకి యాక్చువల్గా ఈ ఇన్స్టిట్యూట్ అనేది మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుద్ది అనమాట. దీని నుంచి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అంటే ఇది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏం కాదండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లోనే మనకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి ఇక్కడ ఇచ్చిన 3 పొజిషన్స్కి ఒకటి అసిస్టెంట్ ఇంజనీరు, ఇంకొకటి టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ 2, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ B. ఈ 3 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. ఈ 3 మనకి గ్రూప్ B అండి, నాన్ గెజిటెడ్ పోస్ట్సే. పే లెవెల్ 6 అండి, శాలరీ చూసుకుంటే పే లెవెల్ 7. మనకి శాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే దీని రేంజ్ ఎంత అంటే 44,900 నుంచి 1,42,400 3 పొజిషన్లకి. అంటే మీకు 80,000 అబవ్ ఉంటుందండి శాలరీ. గ్రాస్ శాలరీ చూసుకుంటే 80,000 అబవ్ ఉంటుంది. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే మాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ ఉండాలండి. అంటే 40 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్గా చూసుకుంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. అసిస్టెంట్ ఇంజనీర్కి BE BTech ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి రిలేటెడ్ ఫీల్డ్లో. అలాగే మనకి లేదు అనుకుంటే డిప్లొమా ఎలక్ట్రికల్ ఉండి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు. అంటే BE BTech ఎలక్ట్రికల్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, లేదు అనుకుంటే డిప్లొమా ఎలక్ట్రికల్ ఉండి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఈ రెండిట్లో ఏదున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్గా చూసుకుంటే టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ 2 అండి, లేదనుకుంటే సైంటిస్ట్ గ్రేడ్ 2, ఈ రెండిట్లో ఏదో ఒక పొజిషన్. ఇది MSc ఇన్ టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఈ 3 బ్రాంచెస్లో MSc ఉండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. రీసెర్చ్లో కానీ టీచింగ్ ఫీల్డ్లో కానీ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదు అనుకుంటే M.Pharmacy చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, టీచింగ్ కానీ రీసెర్చ్ ఫీల్డ్లో కానీ. అలాగే స్టెనోగ్రాఫర్ విషయానికి వస్తే దీనికి గ్రాడ్యుయేషన్ ఉండాలండి, ఎనీ డిగ్రీ 55% మార్క్స్తో ఉండి మీకు స్టెనోగ్రఫీ స్పీడ్ ఉండాలి 120 వర్డ్స్ పర్ మినిట్, అలాగే 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. ఇంకొకటి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందులో 4 to 5 ఇయర్స్ స్టెనోగ్రఫీ గ్రేడ్ C ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అంటే ఈ పోస్ట్ అన్ని విత్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఇందులో మీకు క్వాలిఫికేషన్ విత్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్గా చూసుకుంటే జనరల్ ఇన్ఫర్మేషన్ అండి, ఇది ఇండియన్ నేషనాలిటీ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ విషయానికి వస్తే 2024 జనవరి 8 అండి, ఈ లోపే అప్లై చేయాలి. ఇంకొకటి మనకి ఇక్కడ ఇచ్చిన పొజిషన్స్ అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పొజిషన్సే. 2 ఇయర్స్ ప్రొబేషన్ ఉంటుంది, ఈ 2 ఇయర్స్ తర్వాత కన్ఫర్మ్ చేస్తారు మీకు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి చెప్పాను కదండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో రిలీజ్ అయిన పొజిషన్స్ అని. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి ఎంప్లాయీస్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఉంటాయి. అవి ఏంటంటే లీవ్ ట్రావెల్ కన్సెక్షన్, మెడికల్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమి ఉంటాయో అన్నీ ఉంటాయండి. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ జాబు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు త్రూ ప్రాపర్ ఛానల్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఫర్దర్గా చూసుకుంటే మీరు పంపించిన అప్లికేషన్ అన్ని స్క్రూటనైజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని మీకు హాల్ టికెట్ పంపిస్తారండి. హాల్ టికెట్ పంపించిన తర్వాత మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా మీరు ఏం చేయాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవి తీసుకెళ్ళాలి. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషన్. అంటే మీరు హార్డ్ కాపీ పంపించాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ద అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ హార్డ్ కాపీ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మాట్ ఇంక్లూడింగ్ సైన్డ్ సప్లిమెంటరీ ఫార్మాట్స్. అంటే మీరు అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని ఆ అప్లికేషన్తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా అటాచ్ చేసి
అవన్నీ మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలండి. ఇక్కడ ఇచ్చాడు కదా, డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ షుడ్ బి సబ్మిటెడ్ బై ఆల్ రిలవెంట్ సపోర్టింగ్ ఎన్క్లోజర్స్ విత్ పేజినేషన్. అంటే ప్రతి పేజ్కి నెంబర్ వేయాలి మీరు. అంటే మీరు ఎన్ని పేజెస్ పెట్టారో అన్ని పేజెస్ నెంబరింగ్ చేసి పైన అప్లికేషన్ పైన నెంబర్ కూడా రాయాలి, ఇన్ని పేజెస్ ఉన్నాయని చెప్పి. అది ఇచ్చాడు ఇక్కడ క్లియర్గా. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మార్క్ షీట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, అలాగే ఫోటోగ్రాఫ్స్, మీ సిగ్నేచరు అన్నిటిపైన చేసి పంపించాలి. ఓకే. ఇంకొకటి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 1000 రూపీస్ అండి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్ క్యాండిడేట్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫీజు ఎలా పే చేయాలంటే ఇక్కడ ఇచ్చిన అకౌంట్ నెంబర్కి ఎన్ఈఎఫ్టీ చేయాలండి. ఎన్ఈఎఫ్టీ చేసిన తర్వాత మీకు ఆ ప్రింట్అవుట్ అనేది మీరు ఆ కాపీ అనేది ప్రింట్అవుట్ తీసి అది కూడా అప్లికేషన్లో అటాచ్ చేయాలి. అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఉంది కదండి, ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, దాంట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి దాంతోపాటు ఇందాక చెప్పుకున్నాం కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అటాచ్ చేసి దాంతోపాటు ఈ ఫీజు పే చేసిన చలానా కూడా అటాచ్ చేసి అవన్నీ పేజింగ్ అంటే నెంబరింగ్ చేసి ప్రతి దానికి పైన నెంబర్ చేసి అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని ఎన్వలప్లో పెట్టి పంపించాలి. ఇంకోటి ఏజ్ రిలాక్సేషన్ అనేది మీరు క్లెయిమ్ చేయడానికి అవ్వదు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ రిలీజ్ అయిన వేకెన్సీస్ అని అన్రిజర్వ్డ్ వేకెన్సీసే. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు క్లెయిమ్ చేయడానికి అవ్వదని ఇచ్చాడు. ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ అంటే రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటుందండి. ఈ 2 బేసిస్ మీద మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. దానికి కావాల్సిన సిలబస్ ఏంటి అనేది మీకు ఫర్దర్గా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారని చెప్పి పెట్టాడు. ఇంకోటి క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ టెస్టిమోనియల్స్. చెప్పాను కదండి మీకు, డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీరు రిటర్న్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీకు ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాతనే మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళకపోతే మీకు ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఇవ్వరనమాట. ఇంకోటి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు నేము, అడ్రస్, ఆక్యుపేషను, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి మస్ట్ అండ్ షుడ్గా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది మీకు ఇచ్చిన దీని మీద డిపెండ్ అవుతుంది. ఇంకోటి ఫర్దర్గా మీరు ఈమెయిల్ కానీ మెయిలింగ్ అడ్రస్ కానీ చేంజ్ చేయడానికి అవ్వదు. ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ వెబ్సైట్. అంటే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాడు. సో మీరు రెగ్యులర్గా ఆ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఎన్వలప్లో పెట్టి పంపిస్తారు కదా, ఆ ఎన్వలప్లో పైన క్లియర్గా మెన్షన్ చేయాలి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ క్లియర్గా మెన్షన్ చేసి ఈ అడ్రస్కి పంపించాలండి. ద రిజిస్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సెక్టార్ 67, SCS నగర్, మొహాలి 160062, పంజాబ్. ఈ అడ్రస్కి పంపించాలి. ఇంకోటి ఇక్కడ అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్ కానీ, రిజిస్టర్ పోస్ట్ కానీ, కొరియర్ కానీ, బై హ్యాండ్ దగ్గరలో ఉన్నారైతే బై హ్యాండ్ కానీ ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చాడు. ఇదండి డీటెయిల్స్. ఇంకోటి మీకు వెబ్సైట్ లాస్ట్ డేట్ ఏంటి అంటే మనకి 2024 జనవరి 8 అండి. ఈ లోపు మీకు అక్కడికి రీచ్ అయిపోవాలి. ఇంకోటి మనకి డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ పెట్టాను కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. అలాగే మీరు ఆ ఈ నోటిఫికేషన్ చూడాలన్నా దీని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టాను అప్లికేషన్, అలాగే మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ కూడా పెట్టాను, అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.